నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, జీవితంలో మనం మరింత ఆనందంగా సౌకర్యంగా జీవించాలి అంటే ఏం కావాలి అని ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం ఒక్కటే, అదేనండి డబ్బు కావాలని. అయితే డబ్బు కావాలంటారు తప్పితే ఎంత డబ్బు ఉంటే సంతోషంగా ఉంటారో మాత్రం ఎవరు చెప్పలేరు. ఈ ప్రపంచంలో చాలా మంది డబ్బు కావాలని కలలు కంటారు. అందుకు 1-2 కలలు కాదు, అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎవరిని చూసినా డబ్బు సంపాదనే లక్ష్యంగా కనపడుతూ ఉంటారు. డబ్బు తర్వాతే మిగతా వాటికి ప్రాధాన్యత ఇస్తారు. మానవ సంబంధాలపై కూడా డబ్బు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అయితే జీవితంలో డబ్బు సంపాదన, పొదుపుపై ఎలాంటి అవగాహన ఉంటే సంతోషంగా ఉండొచ్చో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. పన్నింటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన పన్నింటి పాపాయి కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీరంజని గారు మనతో పాటు ఉన్నారు. మరి డాక్టర్ శ్రీరంజని గారిని అడిగి ట్విన్స్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. డాక్టర్ గారు, అసలు ట్విన్స్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? యూజువల్లీ గర్భంలో ఒక పిండం తయారైతే దాన్ని సింగిల్ ప్రెగ్నెన్సీస్ అంటాం. అదే గర్భంలో 1 లేదా ఎక్కువ పిండాలు ఉంటే దాన్ని మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటాం. అంటే మోస్ట్ కామన్లీ ఇప్పుడు మనం చూసేది ట్విన్స్. 90% ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చేసి ట్విన్స్ అనమాట. ట్విన్స్ అంటే కవలలు. యూజువల్లీ 2 ప్రెగ్నెన్సీ అంటే 2 పిండాలు తయారైతాయి. దానికి 3 ఉంటే ట్రిప్లెట్స్ అంటాం, 4 ఉంటే క్వాడ్రప్లెట్స్ అంటాం, 5 ఉంటే క్వింటుప్లెట్స్. ఈ ట్విన్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఐడెంటికల్ ట్విన్స్ అంటాము, ఇంకొకటి నాన్ ఐడెంటికల్ ట్విన్స్. ఓకే. ఐడెంటికల్ ట్విన్స్ వచ్చేసి మోనోజైగాటిక్, అంటే దీంట్లో ఒక ఎగ్ ఒక స్పర్మ్ ఫర్టిలైజ్ చేస్తుంది. ఆ స్పర్మ్ ఫర్టిలైజ్ అయినాక ఆ ఎంబ్రియో స్ప్లిట్ అవుతుంది. ఆ స్ప్లిట్ అయిన ఎంబ్రియో నుండి సేమ్ జెనెటిక్ మెటీరియల్ తయారవుతుంది కాబట్టి వీటిని ఐడెంటికల్ ట్విన్స్. ఓకే. అంటే మోనోజైగాటిక్ ఐడెంటికల్ ట్విన్స్ అంటాం అన్నమాట. ఈ మోనోజైగాటిక్ ఐడెంటికల్ ట్విన్స్ ఏంటంటే సిమిలర్ క్యారెక్టర్స్, అంటే ఇద్దరు ఒకటే బ్లడ్ గ్రూప్, సేమ్ ప్లాజెంటా, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. అదే నాన్ ఐడెంటికల్ ఫ్రాటర్నల్ ట్విన్స్ అంటే ఏంటంటే దీంట్లో 2 ఎగ్స్ రిలీజ్ అవుతుంది. దాంట్లో 2 ఎగ్స్ 2 డిఫరెంట్ స్పర్మ్స్ తో ఫర్టిలైజ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ అంటే 2 డిఫరెంట్ ఎంబ్రియోస్ తయారవుతుంది. దీంట్లో డిఫరెంట్ జెనెటిక్ మెటీరియల్, డిఫరెంట్ ప్లాజెంటా అండ్ అంటే వీటిలో సిమిలారిటీ సేమ్ ఉండదు, డిఫరెంట్. ఓన్లీ ఆ పేరెంట్స్ కి పుట్టిండ్రు అన్నది తప్ప నో సిమిలర్ ఫీచర్స్. ఓకే. డాక్టర్ గారు, ట్విన్స్ ఎవరిలో ఎక్కువగా చూస్తాం మనం? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఫ్రాటర్నల్ ట్విన్స్ ఎక్కువగా చూస్తాం. అంటే ఈ ట్విన్స్ లో 2/3 వచ్చేసి నాన్ ఐడెంటికల్ ఫ్రాటర్నల్ ట్విన్స్. యూజువల్లీ ఇప్పుడు 35 దాటినాక ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ట్విన్స్ ఎల్డర్లీ ఏజ్ ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవ్వడంతో ట్విన్స్ ఇప్పుడు అంటే ఫర్టిలైజేషన్ తర్వాత ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ట్విన్స్ కామన్. అండ్ 35 ఏజ్ వాళ్ళకి మాత్రం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఎవర్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్, అంటే ఇప్పుడు పిల్లలు అవ్వడానికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్, IVF ఇట్లాంటివి పెట్టినప్పుడు ఇండక్షన్ లో మనము ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఇస్తాం అనమాట. అలాంటప్పుడు మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. సో వీటిలో కూడా అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ట్విన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ IVF లో ఇప్పుడు 2 లేదా 3 ఎంబ్రియోస్ ని గర్భంలో ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఓన్లీ అంటే ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న హోప్ తోటి వి ఇన్సర్ట్ మోర్ ఎంబ్రియోస్. అవి 3 ఎంబ్రియోస్ ఫర్టిలైజ్ అయిందంటే మళ్ళీ అగైన్ వాళ్ళలో ట్రిప్లెట్స్, ట్విన్స్ కామన్. సో అట్లా ఎనీ ఆఫ్ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ లో ట్విన్ లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనేది కామన్. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ కేసు మీ దగ్గరకు వచ్చినప్పుడు సో ఆ లేడీకి ట్విన్స్ అని మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు? అల్ట్రాసౌండ్ రిపోర్ట్ తోటి ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాము. లేదు ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ టిపికల్ గా ట్విన్స్ కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో వచ్చినప్పుడు పేషెంట్ కంప్లైంట్స్ ఉంటాయి. ఎక్సెసివ్ వామిటింగ్ సెన్సేషన్, అంటే రెగ్యులర్ గానే ప్రెగ్నెన్సీలో వామిటింగ్
సెన్సేషన్ ఉంటుంది. అలా కాకుండా వీళ్ళ ఎక్స్ట్రీమ్ నాజియా, అంటే స్మెల్స్ కూడా అసలు ఏ స్మెల్ పడదు, లాస్ట్కి టీ కాఫీ స్మెల్ కూడా పడదు, స్మెల్స్ అక్యూట్ ఉంటాయి అన్నమాట వీళ్ళలో. అండ్ ఎక్కువసార్లు యూరిన్కి పోవడం, ఎక్సెసివ్ యూరినేషన్, ఎక్స్ట్రీమ్ బ్రెస్ట్ టెండర్నెస్, అంటే ఛాతీ చాలా బరువుగా అనిపించడం, ఇవన్నీ ఏంటంటే వీళ్ళలో బీటా హెచ్సిజి అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటితోటి మనకు కొంచెం అండ్ 3 నెలల కంటే ముందే యాక్చువల్లీ గర్భం తెలుస్తూ ఉంటుంది. పరబ్డమెన్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు యూజువల్లీ నార్మల్ ప్రెగ్నెన్సీ 3 నెలలు దాటినాక వీ కెన్ అప్రిషియేట్. అలా కాకుండా ట్విన్స్లో 3 నెలల కంటే ముందే పరబ్డమెన్ గర్భం తెలుస్తూ ఉంటుంది. సో అప్పుడు డౌట్ వస్తుంది, రాంగ్ డేట్సా లేదా ట్విన్ ప్రెగ్నెన్సీయా అని. అదే సెకండ్ ట్రైమిస్టర్ అంటే 2 నెలలప్పుడు వచ్చి, అంటే 27 వీక్స్ తర్వాత లేకపోతే 12 వీక్స్ తర్వాత మన దగ్గరికి ఫస్ట్ టైం విజిట్కి వస్తే వాళ్ళు చెప్పిన డేట్స్ కంటే గర్భం ఎక్కువగా తెలుస్తుంది. నేను చెప్పినట్టు ఎక్కువ యూ కెన్ అప్రిషియేట్ అన్నమాట. అది కాకుండా 7th మంత్ 8th మంత్లో అయితే మల్టిపుల్ ఫీటల్ పార్ట్స్, అంటే 2 తలలు తెలవడం, లేకపోతే 2 బ్యాగ్స్, మల్టిపుల్ లిమ్స్ వీ కెన్ అప్రిషియేట్. అంటే ఎగ్జామిన్ చేసినప్పుడు 2 హెడ్స్, అంటే ఒక తల కింద ఒక తల పైన అలా తెలుస్తుంటన్నమాట. డిఫరెంట్ కరెక్ట్ గా అప్రిషియేట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ట్విన్స్ ప్రెగ్నెన్సీలో రిస్క్స్ ఏమైనా ఉంటాయా? రిస్క్స్ అంటే ఇప్పుడు ఈ బోత్ ఐడెంటికల్ అండ్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ లో రిస్క్స్ అనేది ఉంటుంది. బట్ కంపారిటివ్లీ చూస్తే ఈ ఐడెంటికల్ మోనోజైగోటిక్ ట్విన్స్ లో రిస్క్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కామన్ రిస్క్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో నేను చెప్పిన కదా ఎక్సెసివ్ నాజియా ఉంటుంది. అంటే అసలు వాళ్ళు వాటర్ కూడా తాగలేనంత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఫర్ విచ్ కంటిన్యూస్ అంటే రిపీటెడ్ హాస్పిటలైజేషన్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ. అదే సెకండ్ ట్రైమిస్టర్ అంటే 27 వీక్స్ దాటినాక చూసుకుంటే ఇప్పుడు వీళ్ళల్లో రిస్క్స్ ఆఫ్ అనీమియా, అంటే వీళ్ళు అనీమియా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత ఎక్కువగా చూస్తాము. బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఓవర్ డిస్టెండెడ్ యూట్రస్ కదా, ఈవెన్ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఓవర్ డిస్టెన్షన్ మూలంగా ప్రిమెచ్యూరిటీ అంటే ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా చూస్తాం. మళ్ళీ ఈ ఫ్రాటర్నల్ ట్విన్స్ లో కూడా అంటే వేరే ఫస్ట్ హెడ్ కాకుండా ఇంకేమైనా ప్రెజెంటేషన్స్ ఉంటే మాత్రం మళ్ళీ సిజేరియన్ సెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్లాజెంటల్ అబ్నార్మాలిటీస్ అంటే మాయ సైజ్ పెద్దగా ఉండడంతో మాయ అంతా గర్భం మూతి మీద ఉంటుంది. సో ప్లాజెంటా ప్రీవియా ఈ వచ్చేసి మేజర్ కాంప్లికేషన్. ఇది ఉన్నా కూడా సిజేరియన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్, సిజేరియన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ మళ్ళీ అగైన్ దాంట్లో కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం. ఇంకొకటి ఇప్పుడు కొన్ని టిపికల్ అంటే ఐడెంటికల్ ట్విన్స్ లో అంటే మోనోజైగోటిక్ ట్విన్స్ లో కొన్ని రిస్క్స్ చూస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు అంబ్లికల్ కార్డ్ ఎంటాంగిల్మెంట్, అంటే యూజువల్లీ ఇప్పుడు 2 ట్విన్స్ వచ్చేసి 1 ఆమ్నియాటిక్ సాట్లు ఉంటాయి కాబట్టి అంబ్లికల్ కార్డ్ ఎంటాంగిల్మెంట్ అని ఉంటాం అన్నమాట. ఇది ఒక రిస్క్ ఉంటుంది. ఈ అంబ్లికల్ కార్డ్ ఎంటాంగిల్మెంట్, ఈ ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ సిండ్రోమ్ అంటే బ్లడ్ ఒక ట్విన్ నుండి ఇంకొక ట్విన్ కి పాస్ అవుతుంది. ఆ బ్లడ్ ఏ ట్విన్ నుండి అయితే పాస్ అవుతుందో దానికి డోనర్ ట్విన్ అంటాం. ఈ బ్లడ్ పాస్ అవ్వడంతో ఆ ట్విన్ అంటే వీక్ అయిపోతుంది. ఇంకొకటి ఏ ట్విన్లకి అయితే పాస్ అవుతుందో దాన్ని రిసిపియంట్ ట్విన్ అంటాం అనమాట. దీన్ని రిసిపియంట్ ట్విన్ డ్యూ టు ఓవర్ లోడ్ అయ్యి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ తోటి చనిపోతుంది. ఇలాంటి ముందే డయాగ్నోస్ చేసి లేజర్ అబ్లేషన్ తోటి చేస్తే వీ కెన్ ప్రోగ్నోసిస్ కొంచెం వరకు బెటర్. బట్ ఈ అంబ్లికల్ కార్డ్ ఎంటాంగిల్మెంట్, ఈ ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ వీటిలలో ప్రోగ్నోసిస్ వచ్చేసి పువర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంజాయింట్ ట్విన్స్, ఇది ఒక టిపికల్ వెరైటీ. నేను చెప్పినట్టు ఐడెంటికల్ ట్విన్స్ లో లైక్ ఎంబ్రియో ఫామ్ అయ్యాక స్ప్లిట్ అవుతుంది. సో ఇఫ్ ఆ స్ప్లిట్ అనేది 13th డే తర్వాత అయితే కంజాయింట్ ట్విన్స్ ఆర్ సైమీస్ ట్విన్స్ అనేది చూస్తాం అనమాట. కంజాయింట్ ట్విన్స్ కి చూసుకున్నప్పుడు యూజువలీ 1 పార్ట్ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఈ ట్విన్స్ లో అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ ఉంటుంది కాబట్టి డెలివరీ అప్పుడు మాత్రం వీరికి సిజేరియన్ అవుతుంది. మొత్తం బేబీ రిస్క్ అంటే సర్వైవల్ వచ్చేసి ఓన్లీ 25% అవన్నీ చెప్పి అంటే మదర్ స్టిల్ దే వాంట్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ అంటే వదిలేస్తాము. లేదంటే టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అంటే ముందే స్కాన్లో తెలిసిపోతుంది కంజాయింట్ ట్విన్స్ అని.
రిస్క్స్ అన్ని చెప్పినాక కూడా ఇఫ్ ద మదర్ స్టిల్ వాంట్స్ టు కంటిన్యూ వదిలేసి సిజేరియన్ డెలివరీ చేస్తాము. బట్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అనుకుంటే వీ హ్యావ్ టు టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. డాక్టర్ గారు మాకు ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదములు. ఏమండి, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక దేశం, ఇలా ఎవరైనా సరే డబ్బు ఆధారంగానే తమ జీవిత ప్రణాళిక రూపొందించుకుంటారు. దేశానికైనా రాష్ట్రానికైనా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కదా, వాటి ఆధారంగానే అభివృద్ధి ప్రణాళిక ఉంటుంది. అలాగే కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఇంటి బడ్జెట్ గురించి ప్రణాళిక అవసరం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక అవసరం అంటున్నారు. ఆర్థిక ప్రణాళిక అంటే ఆదాయం సంపాదించడానికే కాదండి, పొదుపు చేయటంలో కూడా ఉండాలంటున్నారు. డబ్బు పట్ల సరైన దృక్పథం ఉంటేనే ఆదాయ పొదుపుల గురించి స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వంటల సందడి కార్యక్రమంలో అనుష గారు మనకు ఒక వెరైటీ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు. ముందుగా అనుష గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అనుష గారు. నమస్కారం. అనుష గారు ఏం చేస్తూ ఉంటారు? ఇంత కంప్లీట్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఓకే, ప్రస్తుతం మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? నేను ఇప్పుడు మీకోసం వెన్న ఉండలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, వెన్న ఉండలు పరిచయం చేయబోతున్నారు. అవును. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? బియ్యం పిండి, మినప్పిండి, గీ, వెన్న, ఇలాచి పొడి, కొబ్బరి పొడి, నువ్వులు, బెల్లం పాకం, ఆయిల్. అనుష గారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, ఇక తయారీ విధానం చెప్తారా? ఏం ఫస్ట్ ఒక చేసుకోవాలి? బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని ఫస్ట్ ఇందులో బియ్యం పిండి, బియ్యం పిండి ఒక కప్పు వేసేసుకోవాలా? ఒక కప్. మినప్పిండి 1 కప్కి హాఫ్ కప్ మినప్పిండి. హాఫ్ కప్. నువ్వులు ఒక 2 స్పూన్స్. కొబ్బరి పొడి ఆల్సో 1 టీ స్పూన్. నెక్స్ట్ ఇలాచి పొడి కొంచెం ఫ్లేవర్ కొంచెం సరిపోతుంది. తర్వాత వెన్న వెన్న 1 టీ స్పూన్. మన మెయిన్ ఫ్లేవర్ ఇదే కాబట్టి 2 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ నెయ్యి. బాగా ఇష్టం ఉండే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, నెయ్యన్నా వెన్న ఇష్టం ఉంటే. పర్వాలేదు. నెక్స్ట్ ఇవి మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమైనా మిక్స్ చేసుకోవాలని? లేదు, నేను ఇంటి దగ్గరనే బెల్లం పాకంని గట్టిగా అయ్యే వరకు రెడీ చేసుకొని తీసుకొచ్చాను. ఓకే, దాన్ని పాకం తయారు చేసి పెట్టుకోవాలి ముందుగా. చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలా? వేసుకోవాలి. దీనికి సరిపడా వేసుకోవాలి. చపాతీ పిండిలా కలిపేసేయాలి దీన్ని. బెల్లం పాకంతో మాత్రమే, ఇంకా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. పాకం ఒకటి ఉంటే సరిపోతుంది. ఏం చేస్తూ ఉంటారు మీరు ఖాళీ సమయంలో? మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. ఏ ప్రోగ్రామ్స్ బాగా వాచ్ చేస్తుంటారు? ఎక్కువ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, సో ఎక్కువ మ్యూజిక్ సాంగ్ చూస్తూ ఉంటాను. ఇంకొంచెం పడుద్ది మనకి, సో వేసుకోవాలి. ఇందులో ఇంకా సాల్ట్ లాంటివి ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, పాకం ఉంటుంది కాబట్టి ఆ స్వీట్ సరిపోతుంది. అనుష, అయిపోయిందా పిండి? ఇలా సరిపోతుందా? సరిపోతుంది. ఇలా చపాతీ పిండిలో చేసుకొని. ఓకే, బియ్యం పిండి కాబట్టి కొంచెం అట్లా విచ్చినట్టుగా వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? బాండి పెట్టేసి ఆయిల్ పోసేసి డీప్ ఫ్రైకి సరిపోదు. ఓకే, ఓకే. ఆయిల్ కాగేలోపు మనం ఉండలు చేసుకోవడమేనా? ఏ సైజు ఉండలు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. వెన్న ఉండలు అంటే చిన్న చిన్నగా ఉండాలా? చిన్న చిన్న సైజులో చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది, వెంటనే నోట్లో ఒకేసారి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. అనుష, అయిపోయినాయి కదా ఉండలు? ఇప్పుడు ఏం చేసుకోవాలి? డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం అన్ని డీప్ ఫ్రై చేసుకోవడం.
ఉంది కదా, ఇది గట్టిగా ఉండదా? అలా వెన్న వేసిన కాబట్టి స్మూత్ వస్తుంది. వెన్న నెయ్యి రెండు వేసుకున్నాం కాబట్టి స్మూత్గానే ఉంటుంది. ఎంతవరకు ఇలా వేయించుకోవాలి? గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్. నువ్వులు కూడా దానిపైన వేస్తారు కదా, సో చాలా చక్కగా కనిపిస్తుంది అది కూడా పైన పైన ఉన్నాయి కాబట్టి తొందరగా వేగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి కదా. తీసేసుకోవచ్చు ఇంకా. చాలా వేగంగా కూడా అయిపోయింది. గులాబ్ జాములు వేయించి తీయించుకున్న తర్వాత ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది. అనేది కొద్దిగా కొబ్బరి పొట్టు గార్నిష్ చేసుకుంటా సరిపోద్ది. కొబ్బరి పొడితో వెన్న ఉండలు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారుగా అనూష తయారు చేసిన వెన్న ఉండలు. దీని రుచి సంబంధం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. వెన్న ఉండలకు కావాల్సిన పదార్థాలు: వెన్న, నెయ్యి, కొబ్బరి కూరు, బియ్యం పిండి, మినప్పిండి, నువ్వులు, ఇలాచీ పౌడర్, ఆయిల్, బెల్లం పాకం. వెన్న ఉండల తయారీ విధానం: మొదట ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మినప్పిండి, నువ్వులు, కొబ్బరి కూరు, ఇలాచీ పౌడర్, వెన్న, నెయ్యి, బెల్లం పాకం వేసి బాగా మిక్స్ చేసుకుని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగేలోపు కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని కాగిన నూనెలో ఈ ఉండల్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన వెన్న ఉండలు రెడీ. చూసారుగా వెన్న ఉండలు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అనుష, ఏదైతే మనం గులాబ్ జామున్ చేసుకుంటామో పాకంలో వేయకముందు ఎలా ఉంటాయో అలాగే చాలా మెత్తగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అనుష ఎంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు గాను మీకు శ్రీ డిజైనర్ ECIL ఏఎస్రావు నగర్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ. చూసారుగా అనుష తయారు చేసిన వెన్న ఉండలు. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు మా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402355640. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు మా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఇవాంటి వంట సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఏమండి, నేటి ఆధునిక సమాజంలో భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారండి. ఒకప్పుడు భర్త సంపాదిస్తే భార్య పొదుపుగా వాడే విధానం ఉండేది. అనాది కాలంగా మన దేశంలో డబ్బు పొదుపు చేసే విషయంలో మహిళ ఎంతో చురుగ్గా ఉంటుంది. వచ్చే కొద్ది ఆదాయాన్ని చాలా చక్కగా పొదుపు చేయగల ఆలోచన శక్తి మన భారతీయ మహిళల్లో ఎక్కువ. అయితే నేడా పరిస్థితి లేదు. సమాజంలో అనేక మార్పులు వచ్చేసాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నారు. ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది. ఎవరు ఎంత ఖర్చు చేయాలి, ఎంత మొత్తం పొదుపు చేయాలి అన్న అంశంపై భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండటం లేదనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ.com కార్యక్రమానికి స్వాగతం. మనం రెగ్యులర్ గా ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటాం. జస్ట్ నార్మల్ గా ఫేస్బుక్ యూజ్ చేయడమే కాకుండా అసలు దాంట్లో ఏమేమి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయో ఈ రోజు మనం మన కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమూరి శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, ఫేస్బుక్ యూజ్ చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈ మధ్యకాలంలో అందరూ యూజ్ చేస్తున్నారు. సో అంటే అందులో కూడా ఏంటంటే జస్ట్ యాడ్ ఓపెన్ చేసేస్తాం, అవి చాట్ చేస్తాం, లేదా ఏమైనా పోస్ట్లో అప్డేట్ చేస్తాం. సో బేసిక్గా ఇవే చేస్తూ ఉంటారు. సో ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయండి, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయండి ఫేస్బుక్లో. డెఫినెట్గా అంటే మన ఫేస్బుక్ అకౌంట్కి సంబంధించి ప్రతి అంటే కామన్ అందరూ ఏంటంటే పోస్టులు చేస్తూ ఉంటాం, లేకపోతే ఆల్రెడీ ఫ్రెండ్ చేసిన పోస్టులు న్యూస్ చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటారు. జనరల్ చూస్తే కనుక మన సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక
కామన్ గా ఇప్పుడు యాక్టివిటీ లాగానే దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూస్తే ఇప్పుడు మనం ఎవరెవరికే లైక్ చేసి ఉన్నాము, అలాగే కొన్నిసార్లు కొన్ని అప్లికేషన్ లైక్స్ స్పామ్ లైక్స్ వచ్చేటప్పటికి మనకు తెలియకుండా, అంటే వేరే వాళ్ళు మనల్ని ట్యాగ్ చేసినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్యాగ్ చేసిన విషయం మన దృష్టికి రాదు కొన్ని సందర్భాల్లో. యాక్టివిటీ లాగానే దాంట్లో వచ్చేటప్పటికి ఇలాగ మనల్ని ఎవరు ట్యాగ్ చేసి ఉన్నారు, అలాగే మనం ఏ అప్లికేషన్ రిక్వెస్ట్లు వచ్చి ఉన్నాయి, ప్లస్ ఎవ్రీథింగ్ మన అకౌంట్ కి సంబంధించిన యాక్టివిటీ ఇక్కడ కనపడుతుంది. ప్లస్ దాని ప్రైవసీ లెవెల్ కూడా, అంటే ఈ పర్టికులర్ యాక్టివిటీకి సంబంధించి అది ప్రైవసీ లెవెల్ లో కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ జరిగిన యాక్టివిటీ ఏమన్నా కూడా దాన్ని మళ్ళీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. సో ఇది యాక్టివిటీ లాగు. అలాగే సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక డిఫరెంట్ జనరల్ సెట్టింగ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా వచ్చేటప్పటికి మనం డిస్ప్లే నేమ్ ఏం ఉండాలి అన్నది ఇక్కడ నేమ్ దగ్గర సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అలాగే మెయిల్ ఐడి, రిమైనింగ్ థింగ్స్ అంతా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం, ఎవ్రీథింగ్. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అంటే సెక్యూరిటీ పరంగా కొన్ని మంచి సెట్టింగ్స్ అవైలబుల్ అవుతుంది దీంట్లో. లాగిన్ నోటిఫికేషన్స్ అంటే ఒక్కోసారి మన ఫేస్బుక్ అకౌంట్ ని కొంతమంది మన యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసుకొని వేరే చోట నుంచి లాగిన్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా లాగిన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి మొబైల్ కావచ్చు, లేకపోతే కనుక మెయిల్ కి వచ్చేవారికి ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాగిన్ నోటిఫికేషన్స్ మనం ఎనేబుల్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఈమెయిల్, టెక్స్ట్ మెసేజెస్ అని. సో వాటికి ఎవరన్నా అనాథరైజ్డ్ గా లాగిన్ అవడానికి ట్రై చేస్తే మనకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అప్లికేషన్ పాస్వర్డ్స్ అని చెప్పేసి అని మన థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే ఫేస్బుక్ లింక్డ్ గా వేరే అప్లికేషన్స్ పనిచేస్తుంటాయి. అంటే ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే చాలు ఆ అప్లికేషన్ లో లాగిన్ అవ్వచ్చు. సో అలాంటి అప్లికేషన్స్ వేటిలోకి అయినా కానీ మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్ పాస్వర్డ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ ట్రస్టెడ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఇది చాలా పవర్ఫుల్ ఆప్షన్. అంటే ఒకవేళ మన అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయి ఉంటే కనుక దాన్ని పూర్తిగా అంటే మన కంట్రోల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మన కంట్రోల్ లేకుండా వాళ్ళు మార్చి ఉంటే ఇక్కడ మనం ట్రస్టెడ్ కాంటాక్ట్స్ గా మనకు తెలిసిన ఒక 3 నుంచి 5 వ్యక్తులు మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ట్రస్టెడ్ కాంటాక్ట్స్ గా ఒక 4 పర్సన్ 5 పర్సన్ యాడ్ చేసేస్తే వాళ్ళకే ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. మనం ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఆ కోడ్ మనం వెనక్కి రప్పించేసుకొని అకౌంట్ ని మన కంట్రోల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి ఆప్షన్ తెలియదు. అలాగే ట్రస్టెడ్ బ్రౌజర్స్ అని చెప్పేసి కామన్ గా మనం వాడే ఇప్పుడు క్రోమ్ కావచ్చు, లేకపోతే మొబైల్ ఉండే బ్రౌజర్స్ ఇక్కడ యాడ్ చేసామంటే ఇక్కడ యాక్చువల్లీ సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్ని ఏంటంటే మన అకౌంట్ ని చాలా సేఫ్ గా ఉంచుకోవడానికి సంబంధించి సెట్టింగ్స్. నెక్స్ట్ ప్రైవసీ అనే దాంట్లోకి వెళ్తే కనుక పర్టికులర్ గా మన వాల్ లో మనం పోస్ట్ చేసే పోస్ట్ ని ఎవరెవరు చూడాలి అన్నది కామన్ గా అయితే కనుక బై డిఫాల్ట్ ఫ్రెండ్స్ ఉంటుంది, మన పబ్లిక్ అంటే పబ్లిక్ పెట్టేసుకోవచ్చు. అలాగే హూ కెన్ కాంటాక్ట్ మీ అని చెప్పేసి మనకి ఎవరన్నా మెసేజ్లు పెట్టే విధంగా కానీ వీటన్నిటిని ఎవరెవరు మనకి మెసేజ్లు పెట్టవచ్చు అన్నది ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలాగ ప్రైవసీ లెవెల్లో ప్రతి దానికి ఒకవేళ మన మెయిల్ ఐడి ఉంటే కనుక ఎవరైనా కానీ మనల్ని ఈజీగా వెతికి పెట్టుకోవడానికి ఇక్కడ మనం సెట్టింగ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీవన్ అంటే కనుక మనకు తెలియని మన ఫ్రెండ్ లిస్ట్ లో లేని మన ఫ్రెండ్స్ లేని ఎవరైనా కూడా మన మెయిల్ ఐడి ఉంటే కనుక ఫేస్బుక్ లో మనం వెతికి పెట్టుకోవచ్చు. సో హూ కెన్ లుక్ అప్ మీ ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ప్రైవసీలో ఉంటాయి. అలాగే టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో దీంట్లో ఏంటంటే మన టైమ్ లైన్ లో ఎవరెవరు పోస్టులు చేయొచ్చు. ఇప్పుడు కామన్ గా ఏంటంటే మనకు తెలియకుండా బై డిఫాల్ట్ వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఏదో పోస్టులు ఫోటోలు మన టైం లైన్ యాడ్ చేయొచ్చు. అలా కాకుండా అది చిరాగ్గా ఉంటుంది. అలా కాకుండా మనం హూ కెన్ యాడ్ థింగ్స్ టు మై టైం లైన్ అనేది ఓన్లీ మీ అంటే కనుక మన ఒక్కళ్ళం చేసే పోస్ట్ మాత్రం మన టైం లైన్ లో కనపడితే క్లీన్ గా ఉంటుంది. అలాగే హూ కెన్ సీ థింగ్స్ ఆన్ మై వాళ్ళు. సో ఈ టైం లైన్ లో వచ్చేటప్పుడు ఇంకెవరెవరో చూడొచ్చు మన పోస్టులు, ఎవరి వన్నా లేకపోతే ఫ్రెండ్స్ ఏనా. ఇలా ప్రైవసీ కంట్రోల్స్ ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఎవరెవరు మనకి పోస్టులు యాక్సెస్ ఉండాలన్నది చేసుకోవచ్చు. ఈ బ్లాకింగ్ అనే సెక్షన్ లో వచ్చి మనం ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డైరెక్ట్ గా బ్లాక్ చేసుకున్నాం. ఇంతకు ముందు బ్లాక్ చేసిన లిస్ట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అవుతుంది. శ్రీధర్ గారు ఒక్కోసారి ఏముంటుందంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ కాకుండా కొన్నిసార్లు మనకి గేమ్ రిక్వెస్ట్ కూడా వస్తూ ఉంటాయి. సో అది రాకుండా ఉండాలి అంటే దానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందండి? డెఫినెట్ గా అండి. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేటప్పటికే మనకి ఎక్కువ చాలా మంది పాపులర్ గా ఆడే గేమ్స్ సంబంధించి మనకి బ్లాకింగ్ అనే సెక్షన్ లోనే ఇక్కడ మనకి అప్లికేషన్ నేమ్ అంటే గేమ్ నేమ్ కావచ్చు, అప్లికేషన్ నేమ్ కావాలని ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు పర్టికులర్ గేమ్ ఇప్పుడు టూర్ లైవ్ టూర్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక పదం టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా రిలేటెడ్ గేమ్స్ అన్ని అప్లికేషన్స్ లిస్ట్ వస్తుంది. సో మనకి ఏదైతే మనం బ్లాక్ చేయాలనుకుంటున్నా దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ఇది బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఇక నుంచి ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఆ పర్టికులర్ లో ఇన్విటేషన్ అనేది బై డిఫాల్ట్ రాదు. ఇలా బ్లాక్ చేసుకోవడానికి మనకి బ్లాకింగ్ అనే దాంట్లో అవైలబుల్ అవుతుంది. అలాగే మనకి నోటిఫికేషన్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి చాలా మంది ఊరికి మెయిల్ కి ఫలానా వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు, ఫలానా వాళ్ళు మెసేజ్ పెట్టారని దాదాపు అలర్ట్ లాగా వస్తుంది. మన ఇన్బాక్స్ అంతా దాంతోనే నిండిపోతుంది.
సో ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌ యూ గెట్ నోటిఫికేషన్ అన్న దగ్గర ఈమెయిల్ అనేది ఉంది చూడండి. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మాత్రం మనకు వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అని కొట్టేసి ఇక్కడ కామన్ గా అయితే కనుక కామెంట్స్ ఆన్ నోట్స్ ఇట్లా అన్ని రకాల నోటిఫికేషన్స్ బై డిఫాల్ట్ వస్తాయి. ఇక్కడ మనం టర్న్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. టర్న్ ఆఫ్ చేసి నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి మళ్ళీ టర్న్ ఆన్ చేయమంటారు అంటుంది. బై డిఫాల్ట్ టర్న్ ఆఫ్ చేసుకుంటే మంచిది. చేసేసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకు ఈ మెయిల్ కి ఎలాంటి నోటిఫికేషన్స్ రాకుండా ఉంటాయి. ఇకపోతే నోటిఫికేషన్స్ దాంట్లో మన మొబైల్ కి నోటిఫికేషన్స్ వచ్చే విధంగా కూడా కొంతమంది ఈ మధ్య ఏంటంటే ఫేస్బుక్ ఎనేబుల్ మొబైల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయడం వల్ల ఎవరైనా మెసేజ్ పంపించిన వెంటనే ఇమీడియట్ గా మనకి SMS అలర్ట్స్ వస్తున్నాయి. అవి మన చిరాగ్గా ఉంటే కనుక ఇక్కడ డిజేబుల్ చేసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ కు సంబంధించిన నోటిఫికేషన్స్, ఈ నోటిఫికేషన్స్ అనే సెక్షన్ లో మనకి కొద్ది ఇరిటేషన్ తెప్పించే నోటిఫికేషన్స్ ఉంటే వాటన్నిటిని ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో ఫాలోవర్స్ అని చెప్పేసి అని ఇప్పుడు మనకి ఫ్రెండ్ లిస్ట్ అనేది ఎక్కువ అయిపోయింది అనుకున్నాం. ఎక్కువైనప్పుడు లేకపోతే మనం కొత్త ఫ్రెండ్స్ ని యాక్సెప్ట్ చేయకపోతే బై డిఫాల్ట్ వాళ్ళు ఫాలో అవ్వడానికి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఎవరు మనల్ని ఫాలో అవ్వచ్చు అన్నదాన్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీబడి అంటే కనుక ఇక ఈ ఐడి చేసిన ఎవరైనా కానీ ఫాలో అవ్వచ్చు. కాదు ఫ్రెండ్స్ మాత్రమే ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి ఫ్రెండ్స్ మాత్రమే ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి ఈ విధంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫాలోయర్స్, ఇప్పుడు కామన్ గా ఏంటంటే ఫాలోయర్స్ అంటే మనకు తెలియని వాళ్ళు ఎలాంటి కామెంట్లు చేస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఎవ్రీబడి కాకుండా మనం ఓన్లీ తెలిసిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేసే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇలా మనకు అడ్వాన్స్డ్ ఫేస్బుక్ సెట్టింగ్స్ ని యూజ్ చేసుకోవడం చాలా బెటర్ గా ఉంటుంది. సో అవన్నీ జస్ట్ ఆ పేజ్ లోనే ఉంటాయి కాబట్టి చూసుకొని మనకి ఆప్షన్ కావాలి అంటే దాన్ని మనం వాడచ్చు. ఓకే, సో బాగుందండి. అంటే జనరల్గా ఫేస్బుక్ అనగానే జస్ట్ చాటింగ్కి యూజ్ చేయకుండా పోస్ట్కి యూజ్ చేయకుండా అసలు అందులో ఏమేమి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయో మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి మా సకులకు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీధర్ గారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ మన సఖీ.com కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. సకలు కుటుంబ బడ్జెట్ గురించి భార్యాభర్తలిద్దరికీ సమగ్ర అవగాహన చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారండి. ఇద్దరికీ కలిపి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, వ్యక్తిగత ఖర్చులెంత, ఎక్కడ దుబారా అవుతుంది, ఎక్కడ ఖర్చుని అదుపు చేసుకోవచ్చు, వస్తున్న ఆదాయంలో ఎంత శాతం పొదుపు చేస్తున్నారు, పిల్లల చదువులకి ఎంత మొత్తం కేటాయించాలి, భవిష్యత్ అవసరాలకి పొదుపు ప్రణాళికలు ఏమిటి, ఇలాంటి అన్ని అంశాల గురించి భార్యాభర్తలిద్దరూ చర్చించుకోవాలట. తమ కలలు ఆశయాలకు తగ్గట్టుగా ఆర్థిక ప్రణాళికల్ని రూపొందించుకోవాలట. ఇదే నేడు చాలా కుటుంబాల్లో కొరవడుతోందని నిపుణులు చెప్తున్నారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ప్రింటింగ్ అండ్ డైయింగ్ ఎక్స్పర్ట్ మాధురి గారు ఈ రోజు మనకు చుడిదార్ని ఎలా డై చేసుకోవాలో చూపిస్తానంటున్నారు. అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి మాధురి గారు. నమస్తే. మాధురి గారు ఈ రోజు చుడిదార్ని డై చేసుకోవడం ఎలా అనేది చూపిస్తారన్నారు కదా సకులందరికీ. మరి చుడిదార్ని డై చేసుకోవాలంటే మనకు మెయిన్ గా మెటీరియల్ ఏమేమి కావాలో చెప్తారా? చెప్తానమ్మా. క్లాత్, థ్రెడ్, కలర్స్, సాల్ట్ కావాలి, హాట్ వాటర్, ప్లెయిన్ వాటర్. ఓకేనండి మాధురి గారు, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం క్లాత్ తీసుకున్నాము. దాని మీద మనకి ఏం ప్యాటర్న్ కావాలో ప్యాటర్న్ మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకున్నాం. ఈ క్లాత్ తీసుకుని దీని మీద మనకి కంప్లీట్ గా ఎప్పుడు కూడా డ్రెస్ అనేది ఏంటంటే మనకి ఇట్లా ఉందంటే ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బ్యాక్ మనకి ఎప్పుడు ప్యాటర్న్ కాదు, జనరల్ గా చాలా రేర్ కేసెస్ లో వస్తుంది. మనకి ఎప్పుడు ఫ్రంట్ ప్యాటర్న్ ఇస్తుంది. సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ ప్యాటర్న్, ఫ్రంట్ ఒక్కటి తీసుకుని మనకి ఏం ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. నేను చాలా సింపుల్ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి మీకు. ఇది ఇక్కడ నెక్ ప్యాటర్న్. నెక్కి యోక్ వస్తుంది. ఇట్లా యోక్ తీసుకుని ఇక్కడ బార్డర్ కింద డ్రెస్ కింద వచ్చేటప్పటికి ఇదంతా బార్డర్. అట్లాగే మనకి స్లీవ్స్ కావాలంటే స్లీవ్స్ కూడా మనం ఇక్కడ డ్రా చేసుకుని తీసుకోవచ్చు. స్లీవ్స్ కూడా మనకి ఇప్పుడు మనం ఇది పింక్ కలర్ వేస్తున్నాం అనుకోండి, పింక్ కలర్ స్లీవ్స్ కావాలంటే మనం ఇట్లా సపరేట్గా తీసుకోవచ్చు. లేకపోతే కంటిన్యూషన్ ఇక్కడ మనం నెక్స్ట్ ఏ కలర్ వేస్తున్నామో ఆ కలర్ కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. మనం దీన్ని టై చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్కి నెక్ ఇట్లా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో డ్రా చేసుకున్నది ఇట్లా టై చేసుకోవాలి. కంప్లీట్ టైట్ గా ఉండాలి థ్రెడ్. ఇప్పుడు కూడా మనం మొదటి నుంచి చెప్తానే వస్తున్నాను నేను, ఎప్పుడు కూడా ఈ థ్రెడ్ టైట్ గా ఉంటే ఏమవుతుందంటే మనకి కలర్ ఇక్కడ వేసింది అటు పక్కకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇలా కంప్లీట్ గా
ఇట్లా ట్రై చేసేసాను. అట్లాగే ఇక్కడ బార్డర్, ఇది బార్డర్. ఓకే, దాన్ని కూడా సేమ్ అలాగే మళ్ళీ ట్రై చేసేస్తాం. దీన్ని కూడా మనం దీనికి కావాలంటే మనం 2 కలర్స్ కావాలంటే 2 కలర్స్ వేసుకోవచ్చు. లేదు మనం ఒక పక్కన మనం వైట్ చేసుకుని సెకండ్ సైడ్ కలర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కొంచెం డిప్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ 2 కలిపి మనం ఇట్లా ట్రై చేసుకోవాలి. ఇట్లా ట్రై చేసేసాం కదా. ఇట్లా మొత్తం దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే మనం వెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్లెయిన్ వాటర్ ఉంది కదా, ఈ కంప్లీట్ క్లాత్ని తడిపి అట్లా ఉంచుకొని మనం ఇక్కడ కలర్ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకేనండి. ఇందులో ఒక కలర్ వస్తున్నాయి. ఈ రెండిట్లో కూడా మనం హాట్ వాటర్ తీసుకున్నాము. ఓకే, ఇందులో ఒక కలర్ తీసుకుంటున్నాము, ఇందులో ఒక కలర్ తీసుకుంటున్నాము. అంటే మనం ఒక పార్ట్ ఒక కలర్ డిప్ చేస్తాము, సెకండ్ పార్ట్ ఇంకొక కలర్లో డిప్ చేస్తాం అన్నమాట. ఇది బాగా కలిపేసుకోవాలి. ఏం కలర్ అండి? ఇది డైరెక్ట్ కలర్స్. ఇవి ఇందులో మనకి డైయింగ్ లో చాలా మెథడ్స్ ఉంటాయి. వ్యాట్ మెథడ్, నెప్టాల్ మెథడ్, జెడ్ బ్లాక్ మెథడ్, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్. ఈ మెథడ్ మనం మిగతావన్నీ ప్రాక్టికల్ గా మనం నేర్చుకుంటేనే కానీ అన్ని చేయలేము. ఈ మెథడ్ ఏంటంటే మనం చూసి కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు ఈ డిప్ చేసింది ఉంది కదా, ఈ క్లాత్ తీసేసుకోవాలి. తీసుకుని మనం ఇలా కట్టాం కదా, నాట్ చేశాను. నాట్ చేసింది, ఈ నాట్ చేసింది ఇది పింక్ కలర్ లో డిప్ చేస్తాను. నెక్స్ట్ యువతల ఇదంతా నేను ఇటు సైడ్ అంతా పర్పుల్ కలర్ లో డిప్ చేస్తాను. మొత్తం పెద్దగా తీసుకున్నాను. ఈ బౌల్ పెద్దగా ఉండాలి. మనము బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు పెడితే మనకి కలర్ ఎక్కడ కూడా మనకి ప్యాచెస్ లేకుండా నీట్ గా వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, మొత్తం ఇట్లా 2 కలర్స్ చేసేసాం. 2 కలర్స్ చేసేసిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసి చూసుకున్నాం. ఇప్పుడు ఇది చూడమ్మా, మనం ఇక్కడ పైన పెట్టింది పింక్ కలర్ మనకి అక్కడ నెక్ వస్తుంది, అది కింద బార్డర్ లోకి వస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మనం దీనికి ఆ వైట్ వచ్చిన ప్లేస్ లో కానీ, ఇప్పుడు ప్లెయిన్ కలర్ వచ్చిన ప్లేస్ లో కానీ మనం వేరే కలర్ ఏదైనా ప్రింట్స్ వేసుకుంటే మొత్తం మనకి డ్రెస్ రెడీ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని టై అండ్ డై మోడల్ అంటే. టై అండ్ డై, ఇది టై అండ్ డైలో మనకు ఒక డ్రెస్ ప్యాటర్న్ అనమాట ఇది. ఓకే, ఓకేనండి, చాలా చక్కగా ఉంది. సో చాలా ఈజీగా ఇలా మనం డై చేసేది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇదే డ్రెస్ ని మనం బయట తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది కదండి. బయట తీసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మనం చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది. ఓకేనండి, అంటే ఇలా ఏ కలర్స్ అయినా మనకి ఇంట్రెస్ట్ ఉన్న కలర్స్ ని మనం కలర్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఇది డై చేసింది మాత్రమే చూసాం కదా, ఆల్రెడీ ప్రింట్ చేసింది ఏదైనా ఉంది చూపిస్తాను. నేను మొత్తం రెడీ చేసిన డ్రెస్ తీసుకుని ఇచ్చాను, అది కూడా చూపిస్తాను. ఓకేనండి, ఇది చూడమ్మా, నేను ఇప్పుడు ఇందాక చేసిన దానికి మనం బార్డర్ కూడా చేసాం కదా, ఇప్పుడు దానికి దీనికి బార్డర్ లేదు, ఓన్లీ నెక్ కి యోక్ ఇచ్చాము, నెక్స్ట్ హ్యాండ్స్ కి చిన్న బార్డర్ లాగా ఇచ్చాము అనమాట. ఇచ్చి టోటల్ ప్రింట్ చేసుకున్నాం. ఇలా ప్రింట్ చేస్తే మొత్తం మనకి ఇప్పుడు డ్రెస్ రెడీ. ఇదంతా కూడా డిఫరెంట్, అది కూడా డిఫరెంట్ ప్రింట్, బార్డర్ ప్రింట్ ఒక స్టైల్లో సైడ్ కి ఇచ్చాము. ఓకేనండి, దీనికి చున్నీ అయితే ఎలా చేస్తారు? దీని చున్నీ ఇలా వచ్చింది. చున్నీకి ఏంటంటే ఆల్టర్నేట్ గా పింక్ కలర్ అండ్ బ్లాక్ తో చేసి ప్రింట్ చేసి ప్రింట్ ఇచ్చారు. పింక్ పైన కలర్, ఈ బ్లాక్ మీద పింక్ ప్రింట్ ఇచ్చాం అనమాట. ఓకే, ఓకే అండి, చాలా చక్కగా ఉంది. దీనిలో మనం ఇంకా డిఫరెంట్ గా గుడ్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ దీని మధ్యలో కుందన్స్ అట్లా కావాలన్నా, ఈ ఫ్లవర్ కి అవుట్ లైన్ ఏదైనా లైట్ గా వర్క్ కావాలన్నా కూడా చేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకేనండి, సో ఇదే డ్రెస్ ని మనం బయట తీసుకున్నట్లయితే ఎంతలో? ఈ కాటన్ డ్రెస్ అంటే మనకి బయట 500 ఉంటుంది, మనకు ఒక 225-250 రెడీ అయిపోతుంది. ఓ నైస్ అండి. సో మా సఖులందరికీ ఒక చక్కటి ఆలోచన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ అమ్మా, ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ సఖి వారికి నా ధన్యవాదాలు.
చూసారు కదా మాధురి గారు ప్రిపేర్ చేసిన టై అండ్ డై మోడల్ లో ఉన్నటువంటి చూడిదార్ ప్యాటర్న్ ని. నిజంగా చాలా బాగుంది కదండి. ఇదే చూడిదార్ ని మనం బయట కొన్నట్లయితే ఈ మెటీరియల్ కి మినిమం 500 to 600 కాస్ట్ అవుతుందండి. అదే మనం ఇంట్లో చక్కగా తయారు చేసుకుంటే మన స్వంతగా మనకి ఇష్టమైన కలర్స్ తో మనం ప్రిపేర్ చేసుకుంటే 250 రూపాయలు సరిపోతుందట. సో సకులందరూ ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటివన్నీ ట్రై చేయడానికి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఏమండి, ఎవరు ఎన్ని రకాలుగా వాదించినా జీవితంలో చాలా ఆనందాలు డబ్బు మీద ఆధారపడే ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమని పెంచడంలో కూడా డబ్బు కీలక పాత్రను పోషిస్తుంది. దాన్నంత తక్కువగా అంచనా వేయలేం కదా. ఆర్థిక స్తోమత ఉన్న చాలా కుటుంబాలు సంతోషంగానే ఉండటం అందరూ చూస్తున్నారండి. అందుకే భార్యాభర్తల మధ్య డబ్బుకి సంబంధించి ఎంత చక్కటి అవగాహన ఉంటే వాళ్ళ కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది. అయితే ఎంత ఆదాయం వస్తే, ఎంత పొదుపు ఉంటే సంతోషం లభిస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం అటండి. ఆదాయంతో సంబంధం లేకుండా ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ సూచనలు సలహాలు మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. మెయిన్ యాంకర్ డ్రెస్ కర్టసీ శ్రీ డిజైనర్స్, AS రావ్ నగర్. మెయిన్ యాంకర్ జ్యువెలరీ కర్టసీ శ్రీశామ్ పర్ల్స్ అండ్ జ్యువెలర్స్, అమృతమోహన్, సోమాజిగూడ, హైదరాబాద్. యాంకర్ డ్రెస్ కర్టసీ నీరూస్, సోమాజిగూడ, హైదరాబాద్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్రీ డిజైనర్స్, AS రావ్ నగర్, హైదరాబాద్. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.